జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పసుపు తవ్వటానికి కూలీలతో వెళ్లి తిరిగి వస్తుండగా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ శివార్లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పసుపు తవ్వడానికి కూలీలతో వెళ్లి తిరిగి వస్తుండగా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ శివార్లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 6 గంటలకి మొగిలిపేట గ్రామంలో కూడా పసుపు కోసం వెళ్లి వచ్చే కూలీలు ట్రాక్టర్ బోల్తా పడి చెరువులో పడడం వల్ల దురదృష్టకరంగా 4 చనిపోవడం మృతి చేయడం జరిగింది. దీంట్లో చిన్న పాప కూడా జరిగింది. చాలా విషాదకరమైన పరిస్థితి. ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటలకి మొగిలిపేట గ్రామంలో కూడా పసుపు కోసం వెళ్లి వచ్చే కూలీలు ట్రాక్టర్ బోల్తా పడి చెరువులో పడడం వల్ల దురదృష్టకరంగా 4 చనిపోవడం మృతి చేయడం జరిగింది. దీంట్లో చిన్న పాప కూడా జరిగింది. చాలా విషాదకరమైన పరిస్థితి. ఈరోజు సాయంత్రం జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ప్రమాదానికి గల కారణాలేంటి? మల్లాపూర్ మండల కేంద్రంలోని మొగిలిపేట గ్రామ శివారు ప్రాంతంలో మెట్పల్లి ప్రాంతంలో ఎక్కువ పసుపు పండిస్తుంటారు. అయితే పసుపు తవ్వేందుకు అనేక మంది కూలీలు కూడా ట్రాక్టర్ ద్వారా వెళ్లారు. అయితే తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పిందో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొగిలిపేట గ్రామం వద్ద ఒక చెరువు కుంటలో పడిపోయింది. దీంతో పూర్తిగా ట్రాక్టర్ ట్రాలీ మొత్తం కూడా ఉల్టా పడిపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి కూలీలు మొత్తం కూడా అందులోనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో 4 మహిళలు మృతి చెందారు. అందులో 13 సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే ఇదంతా మరి అదుపు తప్పిందనేది ఇప్పటివరకే ప్రాథమికంగా తెలుస్తుండగా అసలు ఏం జరిగిందన్న కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. మొత్తానికి వారందరినీ మెట్పల్లి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం కొద్దిమంది మెట్పల్లికి, అలాగే మరికొద్దిమంది జగిత్యాల ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు, మరికొద్ది మందిని అటు నిజామాబాద్ ఆసుపత్రికి తక్షణమే తరలించారు. అయితే 4 మృతి చెందగా మరి ఇంకా దాదాపు 10 మందికి పైగా స్వల్ప గాయాలు, మరికొద్ది మందికి కూడా తీవ్ర గాయాలంటూ మనకు తెలుస్తోంది. మొత్తానికి ఆకస్మికంగా అంటే సడన్ గా బ్రేక్ వేయడంతో ఘటన జరిగి ట్రాక్టర్ అదుపు తప్పినట్టయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఆ ప్రాంతంలో మొగిలిపేట, మెట్పల్లి ఈ ప్రాంతంలో కూడా ఒక్కసారిగా ఈ 4 మృతి చెందడం అనేటువంటి అంశంపైన విషయాలు ఏవైతే అలుముకున్నాయి. మొత్తంగా అందులో మరొక చిన్న పాప ఉండడము, మరొక మహిళా పరిస్థితి పక్కటెముకలు గుచ్చుకోవడంతో, ఊపిరితిత్తులు గుచ్చుకోవడంతో ఆమె పరిస్థితి కూడా ప్రస్తుతం సీరియస్ గా ఉంది. మరికొద్ది మంది పరిస్థితి కూడా ఇంకా విషమంగానే ఉంది. మరి అసలు ఏం జరిగింది, దీని కారణము అదుపు తప్పడమేనా, ఇంకా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో అయితే ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.